బెరడు ఎలాన్ మస్క్ మధ్య మరోసారి వైరం నెలకొంది. అధ్యక్షుడు తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును బహిరంగంగా వ్యతిరేకించిన మస్క్ అన్నట్లుగానే కొత్త పార్టీని ప్రకటించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ టెస్లా అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గాడి తప్పారని, పార్టీ ప్రకటన హాస్యాస్పదమని మండిపడ్డారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. గత 5 వారాలుగా ఎలాన్ మస్క్ పూర్తిగా నియంత్రణ కోల్పోవడం విచారకరం. మా మధ్య బంధాన్ని దారుణంగా ముగించే స్థితికి ఆయన చేరుకున్నారు. ఇక అమెరికాలో మూడో రాజకీయ పార్టీ అనేది విజయవంతం కాదని, అలాంటి వ్యవస్థను అమెరికన్లు అంగీకరించారని చరిత్ర చెబుతోంది. అయినా కొత్త పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. 2 పార్టీల వ్యవస్థను అనుసరిస్తున్న దేశంలో ఇలాంటి మూడో పార్టీ గందరగోళానికి, ఘర్షణలకు తావిస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డెమోక్రాట్లలో విశ్వాసం సన్నగిలింది. రిపబ్లికన్ ప్రభుత్వం సజావుగా నడుస్తోంది. ఇటీవల దేశ చరిత్రలోనే తొలిసారి ఓ భారీ బిల్లును ఆమోదించుకున్నాం. అది చాలా గొప్ప బిల్లు, కానీ మస్క్ మాత్రం కాదు. ఎందుకంటే దానివల్ల మస్క్ కోరుకుంటున్న తప్పనిసరి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం సాధ్యం కావట్లేదు. చాలా తక్కువ సమయంలో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆయన కోరుకుంటున్నారు. దీన్ని నేను ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఈ బిల్లుతో ఇప్పుడు ప్రజలు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు. అమెరికా ప్రజలను రక్షించడానికే మొదటి ప్రాధాన్యమని ట్రంప్ తన పోస్టులో స్పష్టం చేశారు.